Students, good morning to all. Today I am going to discussing about types of polynomials and their zeros. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ లోని రకాలు. అయితే ఇన్ ద ప్రీవియస్ క్లాస్ we have to learn about what are polynomials and what are not polynomials and degree of the polynomials and value of the polynomials and zero of the polynomial. So types of polynomials లో ఫస్ట్ వన్ ఏంటంటే జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఏంటి? సో the degree of an equation is zero, then it is called a zero polynomial అంటారు. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ జీరో ఉంటే దాన్ని ఏమంటామంటే జీరో పాలినామియల్ అంటాము. ఇది జీరో పాలినామియల్ కాబట్టి దీనికి ఎటువంటి జీరోస్ అనేవి ఉండవు. ఇట్ హ్యావింగ్ నో జీరోస్. ఏంటి జీరో పాలినామియల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ జీరో అయితే దాన్ని ఏమంటామంటే జీరో పాలినామియల్ అని చెప్తారు. దానికి జీరోస్ అనేవి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ లో నెక్స్ట్ వన్ ఏంటంటే లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ లీనియర్ పాలినామియల్ అంటే ద డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈజ్ 1. ఇందాక ఏంటంటే జీరో ఉంటే జీరో పాలినామియల్ అన్నాము. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ కనుక 1 ఉంటే దాన్ని ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అంటాము. దీని డిగ్రీ 1 కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఇట్ హ్యావింగ్ ఓన్లీ 1 zero. The degree of an equation is 1, then it is called a linear polynomial అంటాము. దీనే లీనియర్ పాలినామియల్ అంటాము. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఓన్లీ 1 జీరో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వీటికి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఏమి ఉండవు. ఇక్కడ జీరోస్ ఆఫ్ ద జీరో పాలినామియల్ లో వేరియబుల్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్ చూస్తే 2x + 5 అండ్ x - 5. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్, ఇక్కడ 2x, ఇక్కడ వేరియబుల్ టర్మ్ x. ఇక్కడ దీని డిగ్రీ ఎంత అంటే 1. సో డిగ్రీ కనుక 1 ఉంటే వాటిని ఏమంటారంటే లీనియర్ పాలినామియల్స్ అంటాము. దీనికి డిగ్రీ 1 మాత్రమే ఉంది కాబట్టి దీనికి ఓన్లీ 1 జీరో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ లో నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈజ్ 2, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏదైనా ఒక పాలినామియల్ ఉంటే దాని డిగ్రీ 2 అయితే దాన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఎందుకు 2 జీరోస్ ఉంటాయంటే దీని డిగ్రీ ఎంత అయితే ఉంటుందో ఆ పాలినామియల్ కి అన్ని జీరోస్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వన్ దీనికి ఎగ్జాంపుల్ చూస్తే x² + 5x + 6. ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే x², x వేరియబుల్, టర్మ్స్ చూస్తే x² 5x. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇవి రెండిట్లో హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉందంటే 2 కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 2. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తారు. దీనికి 2 జీరోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ క్యూబిక్ పాలినామియల్. క్యూబ్ అంటే 3 కదా. సో క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి అర్థమయ్యే ఉంటుంది. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ద డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈజ్ 3, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. దీనికి డిగ్రీ 3 ఉంది కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే x³ పైన 3 ఉంది. x³ + 5x² + 3x + 9. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటో చూసాము. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దాన్ని ట్వైస్ అన్నమాట. అంటే 4th డిగ్రీ ఈక్వేషన్ అంటాము దీన్ని. సో దీని డిగ్రీ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. సో బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈజ్ 4, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని డిగ్రీ 4 ఉంది కాబట్టి దీనికి 4 జీరోస్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే
x to the power of 4 plus 6x cube plus 8x square plus x plus 9. ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఏమైనా రాయొచ్చు. అయితే ఇది 4th డిగ్రీ ఈక్వేషన్. సో డిగ్రీ 4 ఉంటే దాన్ని పై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తారు. దీనికి 4 జీరోస్ ఉంటాయి. మనకిచ్చిన పాలినామియల్ ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ డిగ్రీ ఉందో చెప్పాలి. అంటే ఆ ఇచ్చిన పాలినామియల్ డిగ్రీ ఎంత, దానికి ఎంత డిగ్రీ ఉంటే అన్ని పాలినామియల్స్ ఆ పాలినామియల్కి అన్ని జీరోస్ ఉంటాయి. క్లియర్? జీరో పాలినామియల్ 0 డిగ్రీ, నో జీరోస్. అండ్ నెక్స్ట్ వన్ లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉంటుంది, దీనికి ఓన్లీ 1 జీరో. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ దీనికి డిగ్రీ 2 కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. అండ్ క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి దీనికి 3 జీరోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 కాబట్టి దీనికి 4 జీరోస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ సో పాలినామియల్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 10th క్లాస్ లో పాలినామియల్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి మనము నేర్చుకుందాము. పాలినామియల్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. లెట్ us see. ఫస్ట్ ప్రాబ్లం ఈస్ ఇఫ్ p of x is equal to 5x to the power of 7 minus 6x to the power of 5 plus 7x minus 6 అని ఇచ్చారు. ఫైండ్ అని ఇచ్చారమ్మా, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు దీంట్లో. ఫస్ట్ వన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 5. కోఎఫిషియంట్ అంటే అసలు కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే వేరియబుల్ టర్మ్ ని ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటారు. ఇక్కడ x to the power of 5 యొక్క కోఎఫిషియంట్ అంటే x to the power of 5 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో x to the power of 5 ఎక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేశారంటే -6 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 5 is equal to ఏమవుతుందంటే -6 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ డిగ్రీ ఆఫ్ p of x. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని అడిగారు. డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ టర్మ్స్. ఈ వేరియబుల్ టర్మ్స్ లో ఏదైతే హైయెస్ట్ గా ఉందో అదే దాని డిగ్రీ అని చెప్తారు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. సో దీని హైయెస్ట్ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి? వేరియబుల్ టర్మ్ అంటే వేరియబుల్ లేకపోతే దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ టర్మ్ అంటాము. ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ టర్మ్ లేకుండా ఏముందంటే ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అంటే -6. అండ్ నెక్స్ట్ సెకండ్ రోమన్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చారు. సో స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం ఒకసారి. డిగ్రీ ఆఫ్ √2x² - 3x + 1 ఈజ్ √2. అంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ √2 అని ఇచ్చారు. ఇక్కడ √2 అనేది ఏంటి? ఇక్కడ x² కి ముందు ఉంది అంటే x² √2 తో మల్టిప్లై చేశారు కాబట్టి ఇక్కడ ఈ √2 అనేది ఏమవుతుందంటే కోఎఫిషియంట్ అవుతుంది కానీ డిగ్రీ కాదు. కాబట్టి ఇక్కడ √2 అనేది డిగ్రీ అన్నారు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అది క్లియర్? ఇక్కడ √2 అనేది ఏంటంటే ఇక్కడ కోఎఫిషియంట్ అవుతుంది, డిగ్రీ కాదు. డిగ్రీ అంటే పైన ఎక్స్పోనెంట్ అని చూస్తాం. నెక్స్ట్ వన్ 3x³ - 4x² + 5x + 7. ఈ పాలినామియల్ లో x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఇచ్చారంటే 2 అని ఇచ్చారు. x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్, ఇది షార్ట్ గా రాశాను అబ్జర్వ్ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ 2 అని ఇచ్చారు. ఈ పాలినామియల్ లో x² యొక్క కోఎఫిషియంట్ 2 అని ఇచ్చారు. అసలు x² ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. దీని కోఎఫిషియంట్ ఎంత అంటే -4 కదా. సో ఇక్కడ -4 ఉంది, ఇక్కడేమో 2 ఇచ్చారు కాబట్టి ఇది ఏమవుతుందంటే 4 అవుతుంది, -4 అవుతుంది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఆల్రెడీ చెప్పాము కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుందంటే 0 కాబట్టి ఇది ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది పాలినామియల్ అవునో కాదో తెలుసుకోవాలి. పాలినామియల్ అవునో కాదంటే మనకి 3 సిచ్యువేషన్స్ చెప్పాము కాదు అనడానికి. సో వేరియబుల్ అనేది మనకి డినామినేటర్ లో ఉండకూడదు. వేరియబుల్ డినామినేటర్ లో ఉంటే
అది ఏమవుతుందంటే పాలినామియల్ అవ్వదు. కాబట్టి ఇది అసలు పాలినామియల్ అవ్వదు. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నారు కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఆర్ యు క్లియర్? ఇది x² - 5x + 6 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. కానీ 1 డినామినేటర్ లో వేరియబుల్ ఉన్నప్పుడు అది పాలినామియల్ కాదు. అంటే ఇది పాలినామియల్ కాదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే అవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే and next third problem answer. Third one, if p of t is equal to t cube minus 1 అని ఇచ్చారు. given polynomial ఏంటంటే p of t is equal to t cube minus 1, find p of -1 p of 0. నేను ఆల్రెడీ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్స్ కనుక్కున్నాము. అక్కడ ఎలాగైతే చేసాం ఇక్కడ కూడా అంతే చేస్తాము. ఫస్ట్ గివెన్ పాలినామియల్ అని తీసుకుంటాము సొల్యూషన్ లో. గివెన్ polynomial p of x is equal to t cube minus 1 అని తీసుకుంటారు. We can find the values of p of -1. p of -1 that is equal to ఏమవుతుందంటే వేరియబుల్ ప్లేస్ లో -1 ని సబ్స్టిట్యూట్ చేస్తాము. వేరియబుల్ t కాబట్టి ఇక్కడ t ప్లేస్ లో -1, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ -1. -1 క్యూబ్ అంటే -1 into -1 into -1. minus into minus into minus minus, so 1 into 1 into 1 1, so -1 that is equal to ఎంత అవుతుందంటే -2 అవుతుంది. సో p of -1 that is equal to -2. clear? And next one, p of 0. ఇక్కడ ఈసారి వేరియబుల్ ప్లేస్ లో ఏం పెడతామంటే 0 పెడతాము. 0 క్యూబ్ -1, 0 క్యూబ్ అంటే 0, సో 0 - 1 అంటే -1. దెన్ p of 0 is equal to -1. ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్స్ అనేవి ఎలా కనుక్కున్నామో ఇక్కడ కూడా ఇప్పుడు అలానే చేసాము. ఆర్ యు క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, దీంట్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చూస్తే ఈజీగా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఈస్ చెక్ వెదర్ -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ - 16. నేను ఆల్రెడీ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చూసాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇచ్చిన పాలినామియల్ లో నువ్వు ఏదైనా ఒక నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయితే అది ఆ నెంబర్ ని జీరో ఆఫ్ దట్ పాలినామియల్ అని చెబుతారు. అండ్ నౌ గివెన్ పాలినామియల్, ఫోర్త్ ప్రాబ్లం కి ఆన్సర్ అన్నమాట. గివెన్ పాలినామియల్ p of x that is equal to x⁴ - 16. so we can find value of the polynomials at -2. p of -2 that is equal to -2 whole to the power of 4 minus 16. so -2 whole to the power of 4 అంటే 16 minus 16 that is equal 16 minus 16 0. then p of -2 is equal to 0. ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చింది కాబట్టి -2 అనేది 0 అవుతుందా లేదా? అవుతుంది కదా. సో ఇక్కడ p of అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వస్తే ఆ నెంబర్ ని ఏమంటామంటే మనము జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెబుతారు. అట్ ద సేమ్ టైం p of 2 చేసాము, p of 2 చేద్దాం. సో p of 2 అంటే x ప్లేస్ లో 2 to the power of 4 minus 60. 2 to the power of 4 అంటే 16 minus 16. 16 minus 16 అంటే 0. సో p of 2 that is equal to 0 కాబట్టి ఈ 2 కూడా దీనికి 0నే అవుతుంది. కాబట్టి -2, 2 are the zeros of the polynomial అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు చేయొచ్చు కదా ఇలానే. ఇలా
దీంట్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం చేస్తామంటే 3 and -2 సబ్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వస్తే ఇలానే ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయితే దాన్ని ఈ రెండింటిని కూడా దీనికి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు. క్లియర్? సో ఈరోజు ఏం నేర్చుకున్నామంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అండ్ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.